తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏర్పాటై ఏడాది కావస్తున్న సందర్భంగా ప్రతి జిల్లా కేంద్రంలో విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. గత 10 సంవత్సరాలలో జరగని అభివృద్ధి కేవలం 11 నెలల్లోనే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. 2 లక్షల రైతు రుణమాఫీ, మహిళా ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్ వంటి ఎన్నో పథకాలు రాష్ట్రంలో అమలు పరుస్తున్నారని, గతంలో ఫామ్ హౌస్కే పరిమితమైన ముఖ్యమంత్రికి ప్రస్తుతం నిత్యం ప్రజల్లో ఉంటున్న సీఎం రేవంత్ రెడ్డికి చాలా వ్యత్యాసం ఉందని అంటున్న కాంగ్రెస్ నాయకులు మా పాలమూరు ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలలో కూడా ప్రజాపాలన విజయోత్సవాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కూడా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్నారు. ఆ విజయోత్సవాల గురించి మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉన్నారు. మాట్లాడదాం. చెప్పండి, ఈ యొక్క విజయోత్సవాలు దేని గురించి జరుపుతున్నట్టు? ముందుగా 4 సైడ్ న్యూస్ వారికి స్వాగతం తెలియజేస్తూ, నమస్కారం తెలియజేస్తూ, నా పేరు దొమ్మ పరమేశ్వర్, ముదిరాజ్, మహబూబ్ నగర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈరోజు సంవత్సరం వార్షిక ఉత్సవాలు జరగడానికి కారణం, గత ప్రభుత్వానికి మా కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా చాలా ఉంది. గత 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఒక అహంకారంతో ఫామ్ హౌస్కే పరిమితమై కనీసం సెక్రటరీకి రాకుండా, ప్రజల మధ్యకు రాకుండా, కేవలం ఎన్నికల సమయంలో రావాలి సభలకు, అంతే. ప్రజల సమస్యలు పట్టింపు లేదు. ఆయన కింద ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ విధంగా పాలన కొనసాగిస్తున్నారు అనేది వారిపైన ఆలోచన లేదు. ప్రజలకు ఆ 10 సంవత్సరాల్లో ప్రజలు పీడితకు గురైనరు, అరాచకాలకు గురైనరు, అన్యాయాలకు గురైనరు, అక్రమ కేసులకు గురైనరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతసేపు ప్రజా సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టింది. ప్రభుత్వం ఏర్పడి 10-11 నెలల్లోనే ఎన్నో విజయాలు సాధించింది. 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం సాధించలేనివి 10 నెలల్లో ఇక్కడ సాధించడం జరిగింది. దానికి రేవంత్ రెడ్డి గారి ఒక నిర్ణయాలు, అంటే ప్రజల కోసం పనిచేయాలనే ఒక మంచి ఆలోచనతోన, ప్రజల మీద ప్రేమతోన, నా రాష్ట్రం, నా కుటుంబం, నా ప్రజలు బాగుండాలని చెప్పి కొన్ని కొత్త సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ఈరోజు దాదాపుగా గ్యాస్ సిలిండర్ ఉచితం చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన 48 రోజుల్లోనే 2 పథకాలను, ఒకటి మహిళలకు ఉచిత బస్సు, రెండవది స్కీములు తీసుకురావడం జరిగింది. అయితే ఈరోజు గ్యాస్ సిలిండర్ కూడా మళ్ళీ రీసెంట్గా ఉచితంగా తీసుకురావడం జరిగింది. 1,26,00,000 కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు 2,26,00,000 సిలిండర్లను సప్లై చేయడం జరిగింది. తద్వారా 6,24,00,000 రూపాయలు ఆ కుటుంబాలకు పొదుపు చేయడం జరిగింది. ఇవాళ ప్రతి నెల ఈ రోజు వరకు, మొన్న రైతు రుణమాఫీ జరిగింది, దాదాపుగా జరిగింది. ఎక్కడో కొద్దిగా ఉంటాయి, అవి సాంకేతిక సమస్యలు ఉంటాయి, జరిగింది. ఈరోజు విద్య, ఉపాధి, విద్య వరకు వస్తే ఐటీఐ కావచ్చు, ఐఐటి కావచ్చు, రకరకాల స్కిల్స్ డెవలప్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఎన్నో తీసుకురావడం జరిగింది. ఈరోజు పబ్లిక్ కమిషన్ ఉంది. పబ్లిక్ కమిషన్ గతంలో ఎంత నిర్లక్ష్యానికి గురైంది, పేపర్స్ అన్నీ లీక్ చేయడం జరిగింది గత పాలకులు. కానీ ఇప్పుడు అట్లా లేదు. కొత్త చట్టబద్ధత తీసుకొచ్చిండ్రు, ఒక క్రమశిక్షణ పద్ధతిగా నడిపిస్తున్నారు, దానిలో మార్పులు తీసుకొచ్చిండ్రు. ఇవాళ చదువుకున్న నిరుద్యోగులకు ఒక నమ్మకం కల్పించారు. గత ప్రభుత్వం నమ్మకం లేదు. వారు పరీక్ష రాయాలంటే కూడా ఒక డిఎస్సికి ఎగ్జామ్ రాయాలన్నా, ఏ పబ్లిక్ కమిషన్కి రాయాలన్నా, యూపీఎస్సికి రాయాలన్నా, దేనికి రాయాలన్నా కూడా నమ్మకం లేదు. కానీ ఈరోజు డిఎస్సి, మెగా డిఎస్సి నిర్వహించి 11,000కు పైగా ఉద్యోగాలు పొందిన వారికి ఒకే రోజు వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇది దేశంలోనే ఒక గొప్ప చారిత్రాత్మకమైన సంఘటన. ఇది రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది, ఈ ప్రభుత్వానికి దక్కుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి. తెలంగాణ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కనుక, దానివల్లనే మా మహబూబ్ నగర్లో మా ఎమ్మెల్యే గారిని తీసుకోండి. ముఖ్యంగా అయితే ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, అయితే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు నెరవేర్చకుండా ఈ యొక్క విజయోత్సవాలు జరుపుకోవడం చాలా సిగ్గుచేటనే ఆరోపణ. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎవరు చెప్పిందండి హామీలు నెరవేర్చలేదని? సరే, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు చేసిండ్రండి? వాళ్ళు 10 ఏళ్ళు చేయలేదు. సరే, బీజేపీ కంటే ఇక్కడ అవకాశం రాలేదు, వాళ్ళు నిరూపించుకొని కూడా అవకాశం లేదు, వాళ్ళు మాట్లాడే అవసరం కూడా లేదు. ఇక్కడ బీజేపీ వాళ్ళకి కనీసం మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే ప్రజలు ఏ రోజు కూడా మిమ్మల్ని ఆదరించలేదు. ఇక్కడ మీ ప్రభుత్వం కోసం ప్రజలు ఎప్పుడూ ప్రభుత్వం కోసం మిమ్మల్ని ఆదరించలేదు, మీకు ప్రభుత్వం స్థాపించే అవకాశం కూడా ఇవ్వలేదు. కనుక మీరు మీకు మాట్లాడేంత అవసరం కూడా లేదు. ఎందుకంటే ఈ
దాదాపుగా ఈ 10 నెలల్లోనే ఎన్నో విజయాలు సాధించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. ఇది మేము ఏదో కల్లిబొల్లి మాటలు చెప్పడం లేదు. ఇలా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇలా ఆరోగ్యశ్రీ 12 సంవత్సరాల తర్వాత 2012 తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని 1325కు మాత్రమే ఉండే ఏంది వ్యాధులు. ఇప్పుడు పెంచడం జరిగింది 22%, 22% ఎక్కువ వ్యాధులకు ఉపయోగపడేటట్లు. కొన్ని వ్యాధులు లేవు, బీద వాళ్ళు అప్పులు చేసి సప్పులు చేసి ఇండ్లు అమ్మి భూములు అమ్ముకొని రోగాలు చూపెట్టుకునే వాళ్ళు హాస్పిటల్కి. ఇంకా 22% రెట్లు అధికంగా పెంచి ఆ రోగాలకు కూడా ఆ వ్యాధులకు కూడా ట్రీట్మెంట్ ఇస్తుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ ద్వారానే ఇది ఇవ్వడం జరుగుతుంది. పెంచింది 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలు చేసింది. ఇలా మేము చెప్పుకుంటూ పోతే మేము చేసినాం. ఇవాళ ప్రతి 200 యూనిట్ల లోపల ఇంటికి కరెంటు ఉచితంగా వస్తుంది. మహిళలకు ట్రాన్స్జెండర్కు ఆర్టీసీలో ఫ్రీ వస్తుంది. మేము అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ మొన్న రైతులు రుణమాఫీ నీ చాతనైందా కేసీఆర్ గారు? మిమ్మల్ని అడుగుతున్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ని అడుగుతున్నా ఒకటే మాట, రైతు రుణమాఫీ నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? ఎందుకు చేయలేవు? మాయలో పెట్టినావు, నువ్వు చేయలేకపోయినావు. ఎందుకు? నీ చాత కాలేదు. నువ్వు ఎంతసేపు రైతు బంధు అని ఇచ్చుకుంటూ వచ్చినావు. కానీ నువ్వు తాత్కాలిక సమస్య పరిష్కారం చేసాం, మేము శాశ్వత సమస్య పరిష్కారం చేసాం. ఆ రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అప్పుల పాలు ఎక్కువై, వడ్డీలు ఎక్కువై, మిక్తులు ఎక్కువై, బ్యాంకుల వేధింపులతోన ఆ సమస్య పరిష్కారం కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు, మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్పట్లో ఎన్నికల కన్నా ముందు మాట ఇవ్వడం జరిగింది రైతులకు. నేను మీకు అండగా ఉంటా, మీ ఇంటి సభ్యుడిగా ఉంటా, మీరు రుణాలను మాఫ్ చేస్తున్నాడు. ఆయన మాఫ్ చేసి చూపించుండు. ఇలా ఆ ఘనత ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారిది, మా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని తెలియజేస్తున్నాం. అయితే మహబూబ్ నగర్ అభివృద్ధి విషయంలో నియోజకవర్గంలో ఏం చెప్పబోతున్నారు? మహబూబ్ నగర్ విషయానికి వస్తే, ఇక్కడ గెలిచిన వ్యక్తి ఎమ్మెల్యే కానీ చాలామంది అనుకోవట్లేదు. ఒక కుటుంబానికి ఒక పెద్దను అనుకుంటున్నారు ప్రతి ఇంట్లో. ఎందుకంటే ఇలా మనిషి ఎక్కడైతే జీవన స్థితిగతులు మారుతాయి, గతంలో ఎందుకు వెనుకబడిపోయినరు మనుషులు అనేదానికి నిరక్షరాస్యత. అలాంటి నిరక్షరాస్యతను నిర్మూలించడం కోసం కంకణం కట్టుకున్నాడు ఈరోజు మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. నిరక్షరాస్యతను రూపం అంతమొందించాలనే కంకణం కట్టుకొని ఇలా తిరుగుతున్నాడు. ఆయన ఇలా లా కాలేజ్ తీసుకొచ్చిండు మహబూబ్నగర్కి, ముఖ్యమంత్రి తన కూర్చొని. ఇలా ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చిండు. తర్వాత ఇలా ఆయన సొంత డబ్బులతోనూ కూడా ఇక్కడ మహబూబ్నగర్లో ఎంతోమంది నీట్, తర్వాత స్వయంసో కొన్ని ఉపాధి హామీలకు ఉపాధి శిక్షణలు ఇస్తున్నాడు సొంత డబ్బులతో. తర్వాత హాస్టల్లో విద్యార్థులకు ఇన్స్పెక్షన్ చేస్తుంటాడు. చాలామంది విద్యార్థులను ఆదుకుంటుండే ఆయన. చెప్పుకోడు, వేరే వాళ్ళు చెప్పుకుంటారు, ఫేస్బుక్లో పెడతారు, సోషల్ మీడియాలో చేస్తారు. కానీ మన ఎమ్మెల్యే గారు, మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాత్రం చాలా చెప్పుకోరు. నేను ఇది చేస్తున్నాను, చాలా చేస్తారు. ఈ ఐటీఐకి తీసుకొచ్చిండు మొన్న. దానిలో కొన్ని కొత్త 6 కోర్సులు తీసుకొచ్చిండు. తద్వారా కూడా ప్రజలకు, నిరుద్యోగులకు ఎంతో ఉపాధి, వాళ్ళకు ఒక భవిష్యత్తు, అంటే వాళ్ళకు ఒక ఉపాధి భవిష్యత్తు దొరుకుతుంది. ఎక్కడ పోయినా సర్టిఫికేట్స్ ఇప్పిస్తున్నాడు కోర్సుల ద్వారా. అట్లా ఈ మహబూబ్ నగర్ కావచ్చు, రాష్ట్రం కావచ్చు, రేవంత్ రెడ్డి గారి నుంచి ఇక్కడ మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వరకు, మా ఎమ్మెల్యే వరకు ఈరోజు అందరం కంకణం కట్టుకొని ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా సంక్షేమాల కోసం ప్రజలు సంతోషంగా జీవించాలని కూడా పనిచేస్తున్నారు ఈరోజు. ఇది మొత్తానికి ఏదైతే గత 10 సంవత్సరాలలో జరిగినటువంటి అభివృద్ధి కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే ప్రజాపాలనలో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం దిశగా వెళుతుంది. అదేవిధంగా మహబూబ్ నగర్ నియోజకవర్గం దృష్టిలో చూసినట్టయితే ఏదైతే గతంలో లేని విధంగా ఉద్యమకారుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే కూడా విద్యకు సంబంధించినటువంటి నవరత్నాలు అనే పథకంతో ముందుకెళ్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రంలో, నియోజకవర్గంలో కూడా ప్రజాపాలన దృష్ట్యా ప్రజలే పరిపాలిస్తున్నారనే ఉద్యమం వైపు ఈ యొక్క పాలన జరుగుతుందని చెప్పేసి తెలియజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ కుమార్తో చందు, 4 Sides TV, మహబూబ్ నగర్.